నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. మంగళగిరిలో ఎస్ఎల్ఎన్ పార్క్ ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. నియోజకవర్గంలో దాదాపు 30కి పైగా పార్కులు, చెరువులను దశల వారీగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడి. సోషల్ మీడియా వేదికగా అడవితల్లి బాటపై ప్రత్యేక వీడియో విడుదల. డిప్యూటీ సీఎం పవన్ చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం పట్ల గిరిజనుల హర్షం. వైఎస్ జగన్ కు బదులను కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరించింది. మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. మంగళగిరి ఎస్ఎల్ఎన్ కాలనీలో అభివృద్ధి చేసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పార్క్ ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. 0.35 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్క్ ను 1.06 కోట్లతో అభివృద్ధి చేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు 30కి పైగా పార్కులు, చెరువులను దశల వారీగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. మంగళగిరిలోని టిడ్కో పార్క్ ను 9 కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించామని, ఇందుకు సంబంధించిన పనులను కూడా ఈ నెలలోనే ప్రారంభిస్తామని చెప్పారు. నొలకపేట, చిన్నకాకానిలో లేక్ పార్కులను కూడా అభివృద్ధి చేసి వాకర్స్ కు అందుబాటులో తీసుకువస్తామని ఆయన తెలిపారు. డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల చేపట్టిన అడవితల్లి బాట కార్యక్రమంపై జనసేన పార్టీ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. గిరిజనులతో పవన్ మమేకం అవడం, వాళ్లతో కలిసి నృత్యం చేయడాన్ని వీడియోలో చూపించారు. 3 రోజుల క్రితం అల్లూరి సీతారామరాజు జిల్లాలో అడవితల్లి బాట కార్యక్రమాన్ని జనసేనాని ప్రారంభించారు. గిరిజన గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి అడవితల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా గిరిజన గ్రామాల్లో రహదారులు, డ్రైన్లతో పాటు పాఠశాలలు, తాగునీటి సౌకర్యం, ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ పథకం కింద 1005 కోట్లతో 1069 కిలోమీటర్ల మేర 625 గిరిజన గ్రామాల్లో రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. ఈ కార్యక్రమంతో గిరిజన గ్రామాలకు మహాదశ పట్టనుంది. దీంతో పవన్ చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం పట్ల గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నా కొడుకు వచ్చినాడు. స్వాతంత్రం నుంచి ఎన్ని రోజులు అవుతుందా ఎవరు గుర్తించలేదు సార్. మీరు గుర్తించి మా గ్రామానికి వచ్చేసి మమ్మల్ని ఎంతో ప్రేమించారు సార్.
రేపు పొద్దున వస్తా. రేపు వస్తా. వస్తా. శివాలయం చెప్పాను కదా, వస్తా. వచ్చి మీకు ఏమేం కావాలి చెప్పండి ఒకసారి. బిడ్డలకి ఏం కావాలో నేను వస్తా. Politicians often make tall claims that serving the Janta is the purpose of their life and would dedicate their life to this purpose. But how far is it true? There's a reason why we're telling you this. This story is about Pawan Kalyan, the Deputy Chief Minister of Andhra Pradesh. His 8-year-old son, Mark Shankar, was injured in a fire mishap in his school in Singapore this morning. Mark suffered burn injuries on his legs and hands and also suffered from asphyxiation due to the smoke inhalation. But let's tell you what happened next. The actor turned politician was on a tour at a district, and as per sources, he had promised the residents of a tribal hamlet to meet them to address their concerns. This is exactly when he was informed about his son's injury. His party leaders reportedly urged him to cut short his trip and immediately rush to Singapore, but Pawan Kalyan stuck to his tour and met the residents of the hamlet. He then reportedly flew to Singapore after that. ఈ గ్రామానికి నేను నా తరఫు నుంచి ఒక 5 లక్షల రూపాయలు మా పంచాయతీకి నేను పంపిస్తాను. అది ఎందుకంటే ఇది నా గుండెల్లో నన్ను ఆదరించిన గ్రామం ఇది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రామగిరి పర్యటనకు కనీస భద్రతను కల్పించడంతో కూటమి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరించిందని మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు హోంమంత్రి అనిత స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. Z+ కేటగిరీ భద్రత ఉన్న నాయకుడి విషయంలో తాము చేసిన దుర్మార్గాన్ని సమర్థించుకుంటూ హోంమంత్రి పోలీసు సంఘాలు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. పక్కకు మాట్లాడుతున్నారు. ఈ Z+ కేటగిరీ ఉన్న వ్యక్తికి రాష్ట్రంలో ప్రజలు జరుపుతున్నటువంటి పోరాటాలకు మద్దతుగా, రైతులకు మద్దతుగానో లేకపోతే కూటమి నేతలు వివరించినటువంటి తీరుకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాలలో వైసీపీ నాయకుల పైన చేసినటువంటి దాడులు, మరణకాండాలు అను అరికట్టే విషయంలో వాళ్ళ పరామర్శించడానికి పర్యటనకు వెళ్తున్నప్పుడు కనీస భద్రత కల్పించకపోవటం అన్నటువంటిది చాలా దారుణం. మన గుంటూరు బిర్చేయాడికి వెళ్ళినప్పుడు కార్యకర్తలే వలయంగా ఏర్పడి తనకు భద్రత కల్పించారు. నిన్న అనంతపూర్ జిల్లా రాప్తాడు పర్యటనకు వెళ్తున్నప్పుడు అనేక రంగాల్లో ప్రొవోకేట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి రాజకీయ సంబంధించి అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు గాని మిగిలిన వాళ్ళందరూ కూడా. అయినా కూడా కనీస భద్రత తీసుకోకుండా హెలికాప్టర్ ల్యాండ్ అయినప్పుడు కనీసం ఆ ఇంజిన్ స్టాప్ అయ్యేంత వరకు కూడా పోలీసులు అక్కడ మేము 200 మందిని పెట్టామని ఎస్పీ గారు మాట్లాడారు. కనీసం 5-10 మంది లేరు అక్కడ. 1000 మంది ఫ్యాన్ రొటేట్ అవుతుండగానే హెలికాప్టర్ చుట్టుముట్టేశారు. దాన్ని అనేక రంగాలుగా ఆ హెలికాప్టర్ డ్యామేజ్ అయినటువంటి అంశం మీకు అందరికీ తెలిసిందే. మరి ఆ కనీస భద్రత కల్పించలేకపోతున్నారా? మళ్ళీ తిరిగి దాడులు ఎందుకు అంటే వాళ్ళ ఉద్దేశం అయితే స్పష్టంగా కనపడుతూ ఉంది. ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్ష నాయకుడు, ప్రజాదరణ కలిగిన నాయకుడు, భవిష్యత్తులో మాకు ఈయనే మళ్ళీ అన్ని రంగాల్లో ప్రతినిధి అవుతాడు, ఈయన ప్రజల్లో పుంజుకుంటున్నాడు అన్నటువంటి దురుద్దేశం వాళ్ళకి ఏర్పడి అతన్ని ఏదో రకంగా లేకుండా చేయాలనో కుట్రపూరితంగా వాళ్ళు వివరిస్తున్నట్టుగా స్పష్టంగా ఇక్కడ కనపడుతూ ఉంది. గతంలో మీకు Z+ కేటగిరీకి మీరు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. Z+ కేటగిరీనే మీకు సెంట్రల్ నుంచి అనేకమంది బ్లాక్ కమాండోలతో సహా అన్ని ఉన్నా కూడా తిరిగి మాకు భద్రత లేదని పదే మీరు మాట్లాడుతున్నారు. అత్యంత ఎక్కువగా భద్రత మీకు కల్పించి మినిమం ప్రోటోకాల్స్ ని పాటిస్తున్నా. మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక మాజీ ముఖ్యమంత్రిగా గుర్తించట్లేదు, Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నటువంటి మనిషిగా గుర్తించట్లేదు, ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిగా గుర్తించకుండా ఒక సామాన్య వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి దాంట్లో కూడా కనీసం మినిమం తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ కూడా తీసుకోకుండా ఇలాంటి చేయటం ఎంతవరకు సమంజసం? ఈ రోజు అందరూ పార్టీ నాయకులు వాళ్లే పోతున్నారని మాట్లాడుతున్నారు. ఎస్, పార్టీ నాయకులు ఆ ముసుగులో బయట వ్యక్తి వచ్చి ఏదైనా పాల్పడితే జవాబుదారితనం వహిస్తారా? లేకపోతే మీరే చెప్పండి, మేము ఈయనకు భద్రత కల్పించదలుచుకోలేదు, మీరే ఏదైనా చేసుకున్నాను అఫీషియల్ గానే మీరు మాట్లాడండి. మేము దీనిపైన ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది మంచి పరిణామం కాదు.
భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఆయనకు మినిమం ప్రొటెక్షన్ ఇవ్వండి. ఇంటి దగ్గర ఉండాల్సినటువంటి సెక్యూరిటీ కూడా లేకుండా చేశారు. తన ఇంటి దగ్గర ఉండాల్సి కనీసం ఒక్కరిద్దరు కానిస్టేబుల్స్ కూడా పెట్టట్లేదు. ఇది మీకు సమంజసం అనిపిస్తే మీరు వచ్చి చూడండి. అనేక రంగాలుగా ఆకతాయికి ఇక్కడికి వెళ్తూ ఇంటిని వీడియో తీస్తూ అసభ్యమైన పోస్టులు పెడుతున్నా కనీసం మినిమం యాక్షన్ తీసుకోవట్లేదు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పరిణామం కాదు. ఒకసారి గెలుపోటలు అనేది సహజం. మీకు ఇల్లీగల్ గా ఒక రెసిడెన్స్ కాకపోయినా ఒక ఇల్లీగల్ గెస్ట్ హౌస్ లో మీరు ఉంటున్నా కూడా వరద వచ్చినప్పుడు కానీ మిగిలిన సమయాలలో ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మనిషికి విలువలు ఉండాలి, విలువలు పాటించాలి. నిజంగా ఈ విషయంలో మీరు వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణం అని చెప్పి ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యకర్తను కోల్పోయి, ఒక ఆత్మీయుని కోల్పోయి, ఒక బడుగు బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తిని పార్టీ నాయకుడిగా అండగా నిలబడినందుకు ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయం క్రియేట్ చేయాలి, మండలానికి ఒకరిని చంపితే కానీ వీళ్ళకు భయం రాదు అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితులలో నిర్భయంగా ఊరల్లోకి వచ్చి తండ్రి కొడుకు పైన దాడి చేసి, కొడుకుపై దాడి చేస్తుంటే ఏమేమి ప్రశ్నించిన తండ్రిని నిర్దాక్షిణంగా 20 మంది యువకులు అక్కడ స్థానిక నాయకులతో కలిపి దారుణాది దారుణంగా చంపితే ఎంత బాధ ఉంటుంది. మీరు అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ ఆఫీసర్లను ఇలా మాట్లాడారని మాట్లాడుతున్నారే. ఒక ఆత్మీయులను రోజు పార్టీకి సంబంధించిన ఆత్మీయులు మేము వైఎస్ఆర్సీపీ వ్యక్తులము అన్న ఒక మాటకు అతి కిరాతకంగా దారుణంగా ఇళ్లను లూటీ చేసి ఇళ్లపైన దాడులు చేస్తూ అగ్గి పెడుతూ కార్యకర్త నిర్దాక్షిణంగా చంపుతుంటే కూడా ఎందుకని పోలీసులు దానిపైన చర్యలు చేపట్టట్లేదు? కోనసీమ తిరుమలగా వదులుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకారంలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.